హలో హాయ్ వెల్కమ్ టు ఆర్కేఎంపీ ట్యూటోరియల్ ఫర్ లైఫ్ సైన్సెస్. సో ఈరోజు ఈ వీడియోలో ఎస్వి యూనివర్సిటీ ఎలా ఉంటుంది, చాలామంది నాకు కామెంట్ చేస్తూ ఉన్నారు అండ్ చాలామంది అడుగుతూ ఉన్నారు, సార్ ఎస్వి యూనివర్సిటీ గురించి చెప్పండి, ఎస్వి యూనివర్సిటీ సంబంధించిన రివ్యూ ఇవ్వండి, ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ ఎలా ఉంటుంది, ఎస్వి యూనివర్సిటీ హాస్టల్స్ ఎలా ఉంటాయి, ఎస్వి యూనివర్సిటీలో డిపార్ట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, క్లాసెస్ ఏ విధంగా జరుగుతాయి, అలాగే ఈ యొక్క ఎస్వి యూనివర్సిటీలో చదివితే ప్లేస్మెంట్స్ ఉంటాయా లేదా అనేసి చాలామంది స్టూడెంట్స్ రెగ్యులర్గా నాకు కామెంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరి కోసం ఈ యొక్క వీడియో అయితే చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు మనం ఎస్వి యూనివర్సిటీ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ యొక్క ఎస్వి యూనివర్సిటీలో చాలామంది స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యాను. చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ గురించి కూడా మాట్లాడాను. సో ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఏ విధంగా ఉంది అండ్ ఆ ఎస్వి యూనివర్సిటీకి సంబంధించిన ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, క్లాసెస్ ఎలా ఉన్నాయి, క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి. సో కొన్ని డిపార్ట్మెంట్లు అయితే నేను రివ్యూ అయితే ఇవ్వడం జరిగింది. ఆ రివ్యూ ఏంటి అనేది ఈ యొక్క వీడియోలో చూడండి. అలాగే మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ నుంచి ఏపీపీ సెట్, సిఎస్ఆర్ నెట్, ఏపీఆర్ సెట్, అలాగే యూజీసీ నెట్కి సంబంధించిన కోచింగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చాలామంది స్టూడెంట్స్ అయితే సక్సెస్ అయ్యారు. వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ కూడా మన యొక్క ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు నా ఛానల్ని చూడండి. వీడియోస్ అన్నీ మీకు క్లియర్గా ఉంటే దయచేసి వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా వస్తుంది. థ్యాంక్ యూ. హాయ్ శ్రీకాంత్. హాయ్ సార్. బాగున్నా? బాగున్నాను సార్. ఓకే, నేను నీకు తెలుసు కదా? తెలుసు సార్, నేను తెలియదు సార్. ఇన్ని రోజులు కనబడుతున్నారు 1.5 years నుంచి మేము ట్రై చేస్తా ఉంటే. అవునా? సో ఆర్కేఎంపీ ట్యూటోరియల్ ఫర్ లైఫ్ సైన్సెస్ నుంచి నీకు తెలుసు, నీకు తెలియదు ఏం లేదు. ఎందుకంటే నువ్వు మన ఛానల్లో ఉన్నావు, టెలిగ్రామ్లో ఉన్నావు, వాట్సాప్లో ఉన్నావు, ఇన్స్టాగ్రామ్లో ఉన్నావు. కాబట్టి చాలామంది అడుగుతూ ఉన్నారు ఏమనంటే ఎస్వి యూనివర్సిటీ ఎలా ఉంటుంది, ఎస్వి యూనివర్సిటీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయా, ఎస్వి యూనివర్సిటీలో డిపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి, క్లాసెస్ ఏ విధంగా జరుగుతాయి, హాస్టల్స్ ఎలా ఉంటాయి, ఫుడ్ ఎలా ఉంటుంది, మెస్ ఫీజు ఎంత, కాలేజ్ ఫీజు ఎంత, ఇవన్నీ అడుగుతూ ఉన్నారు. అయితే అందరికి మనం రిప్లై ఇవ్వలేం కదా. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, కాకపోతే ఈ రోజు కుదిరింది కాబట్టి చేస్తున్నాను. కాబట్టి చెప్పండి, ఎక్కడి నుంచి? సార్ రాజంపేట సార్. మరి అమ్మ వాళ్ళు ఏం చేస్తారు? అమ్మ వాళ్ళు నాన్న వచ్చి ఫార్మర్ సార్, అగ్రికల్చర్ ఫ్యామిలీ సార్. ఓకే. సో ఇంకా అన్నయ్య ఉన్నారు సార్. అన్నయ్య జస్ట్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు సార్. ఓకే. సో ఇంకా నేను పీసెట్ రాసి, సో మీ కౌన్సిలింగ్ అంటే మీ గైడెన్స్తో యూట్యూబ్లో వీడియోలో పెడుతుంటారు కదా సార్, అవి చూసుకుంటూ అప్డేట్స్ ఫాలో అవుతూ ఇక్కడ జాయిన్ అయ్యాను సార్. ఓకే. సో చెప్పండి సార్. కంగ్రాచులేషన్స్. మీ ర్యాంక్? సార్ నా ర్యాంక్ 67 సార్. 67. ఏపీపీ సెట్లో 67 సార్. ఈవెన్ 300 ర్యాంక్ వచ్చాను కూడా ఇక్కడ సీట్ వచ్చింది సార్. ఓకే. ఇక్కడ రెగ్యులర్గా వచ్చింది సార్. ఓకే. సో అంటే ఓకే, ఇది కూడా అడుగుతా ఉన్నారు. 250 లోపు రావాలి సార్. అవును. సో తర్వాత ఫర్దర్గా ఓకే చూసుకోవచ్చు. ఓకే. సో అంటే మీ ర్యాంక్ 67, మీకు రెగ్యులర్లో సీట్ వచ్చింది. అవును సార్. మీ కాలేజ్ ఫీజు ఎంత? కాలేజ్ ఫీజు వచ్చి నాకు 19,000 సార్. 19,000. క్లాసెస్ ఎలా ఉన్నాయి? క్లాస్ మంచిగా జరుగుతాయి? క్లాసెస్ బాగా రెగ్యులర్గా జరుగుతాయి సార్. ఒక క్లాస్ కూడా ఆగేది లేదు సార్. ఓకే. డిపార్ట్మెంట్ బాగుందా సార్? డిపార్ట్మెంట్ చూస్తున్నారు కదా సార్ మీరే. చూసిన బిల్డింగ్స్ అన్ని బాగున్నాయి, చాలా బాగుంది. హాస్టల్స్ ఎలా ఉన్నాయి? హాస్టల్స్ కూడా అడ్జస్ట్ అవ్వచ్చు సార్. ఫుడ్ ఫీజు అంటే హాస్టల్ ఫీజు ఏ విధంగా ఉంటుంది? హాస్టల్ ఫీజు వచ్చి 3,000 లోపే సార్. మీరు నాన్ వెజ్ ఎంత తిన్నా కానీ 3,000 లోపే అయిపోద్ది సార్. ఓకే. సో 3,000 పర్ మంత్. 2,500 నుంచి 3,000 మధ్యలో వస్తుంది సార్. అది నాన్ వెజ్కి. వెజిటేరియన్స్కి వచ్చి 24 నుంచి 27 సార్. 24 నుంచి 27 వస్తుంది. అవును సార్. ఓకే. సో ఇప్పుడు మీరు ఫైనల్ సెమిస్టర్? ఫైనల్ సెమిస్టర్. ఎంఎస్సీ జువాలజీ కదా? అవును సార్. ఓకే. మీకు ఏమన్నా ఇంటర్న్షిప్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఇంటర్న్షిప్స్ అన్నిటి బయట నుంచి ఎవరైనా ఆఫర్ చేస్తారు సార్. ఓకే. వాళ్ళు ఆఫర్ చేసినప్పుడు మనం వాళ్ళు వెళ్ళొచ్చు డిపార్ట్మెంట్లో పర్మిషన్ తీసుకొని. అంతేగాని డిపార్ట్మెంటే ఓన్గా మాకేమి ప్రాజెక్ట్స్ ఇంటర్న్షిప్స్ ఏమి ఉండవు సార్. ఓన్లీ పేపర్సే సార్. సో క్లాసెస్ అన్ని మంచిగా జరుగుతాయి కదా? క్లాసెస్ బాగా రెగ్యులర్ జరుగుతాయి సార్. ల్యాబ్స్ కూడా సార్. ఓకే. సో ల్యాబ్ ఎక్విప్మెంట్ అంతా బాగుంది? ల్యాబ్ ఎక్విప్మెంట్ అంతా గుడ్ సార్. సో అంటే మీకు ప్రాక్టికల్స్ డైలీ జరుగుతాయి? ప్రాక్టికల్స్ డైలీ జరుగుతాయి సార్. డైలీ 2 నుంచి మార్నింగ్ 10 to 1 వచ్చి క్లాసెస్ సార్. ఓకే. 2 to 5 వచ్చి ల్యాబ్ సార్. సో ఇంకా కొంచెం ఎక్స్టెండ్ కూడా అవుతుంది సార్. ఓకే. సో కాలేజ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి 5 వరకు సార్. ఓకే. సో ల్యాబ్స్ ఉన్నప్పుడు కొంచెం లేట్ అవుతుంది సార్. 5 ఇంకొంచెం 5:30, 6 అలా అవుతుంది సార్. ఓకే. ఇంటర్నల్స్, మిడ్ ఎగ్జామ్స్ ఇవన్నీ స్ట్రిక్ట్గా జరుగుతాయి? స్ట్రిక్ట్గా జరుగుతాయి సార్. సో ఓకే. మరి ప్రజెంట్ నెక్స్ట్ ఏం చేయాలనుకున్నా? ఎంఎస్సీ జువాలజీ చేసేవాళ్ళు సార్. మీకు తెలిసిందే సార్, నేను ఇక్కడికి వచ్చిందే మామూలుగా నెట్ క్రాక్ చేద్దామని వచ్చాను సార్. డిగ్రీ అయిపోతాను. సో నెట్ క్రాక్ చేయాలంటే ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉండాలి. సో నాకు మంచిగా యూనివర్సిటీ అండ్ నాకు దగ్గరగా ఉన్నది కూడా ఇదే సార్, ఎస్వి యూనివర్సిటీ. సో ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను సార్. ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యేసి మీ కోచింగ్లో ఉన్నాను సార్. 2023 సార్. 2023
ఫస్ట్ బ్యాచ్ మీరే? ఫస్ట్ బ్యాచ్ నేనే సార్. అక్టోబర్లో జాయిన్ అయ్యాను సార్. సో అంతవరకు ఒక 6 months నేను గైడెన్స్ కోసం చాలా ట్రై చేశాను సార్. కానీ నాకేమీ ఎక్కడ గైడెన్స్ దొరకలేదు సార్. ఈ పీసెట్ కౌన్సిలింగ్ వాటి గురించి వీడియోలు చేస్తున్నారు. సో దాంట్లోనే మీరు ఒక వీడియో పోస్ట్ చేశారు సార్. నేను సిఎస్ఆర్ నెట్ బ్యాచ్ని స్టార్ట్ చేస్తాను లైఫ్ సైన్సెస్కి, సో రెడీగా ఉండండి అన్నారు. నేను జూన్ మే నుంచి నేను మీకు మెసేజ్ చేస్తూనే ఉన్నాను సార్. కానీ అది అక్టోబర్లో పాసిబుల్ అయింది సార్. అక్టోబర్ నవంబర్ ఆ 2 months గట్టిగా ప్రిపేర్ అయ్యి అక్టోబర్ నవంబర్ గట్టిగా ప్రిపేర్ అయ్యాను కదా సార్. క్లాసెస్ కూడా బాగా వింటూ ఉన్నాను. మీ క్లాసెస్ వల్లే సార్ జస్ట్ విత్ ఇన్ 2 monthsలోనే డిసెంబర్లో ఎగ్జామ్ రాశాను కదా సార్. 70% వచ్చింది సార్. 70%. సో అదంతా మీ వల్లే. తర్వాత కంటిన్యూ అవ్వాలనుకున్నాను కానీ కొన్ని కండిషన్స్ వల్ల, పర్సనల్ కండిషన్స్ వల్ల కంటిన్యూ కాలేకపోయాను సార్. అప్పుడు నీకు కూడా చెప్పాను కంటిన్యూ అవ్వు, ఫస్ట్ టైంలోనే ఏమీ తెలియకుండా 70% వచ్చింది. నాతో పాటు నా బ్యాచ్లో కంటిన్యూ వాళ్ళకి కూడా వచ్చేసాయి కదా సార్. సిఎస్ఆర్ ఐసీఎంఆర్లో వచ్చేసినాయి సార్. శ్రీకాంత్ 2 months ఫస్ట్ షార్ట్ టర్మ్ బ్యాచ్లో వచ్చాడు. తను లెఫ్ట్ అయిపోయాడు. ఆ తర్వాత నేను కంటిన్యూ అవ్వని చెప్పాను. ఫైనాన్షియల్గా ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ మీరు కంటిన్యూ అవ్వండి, నేను మీరు జేఆర్ఎఫ్ వచ్చిన తర్వాత తీసుకుంటా అని కూడా చెప్పాను. చెప్పారు సార్. గుర్తుందా? ఓన్లీ మీరు హెల్ప్ కూడా చేసేది బాగా కష్టపడి చదవాలకే కదా సార్. అవునవును. సో అలాంటి పీపుల్ కదా సార్. సో తనతో పాటు చదువుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకేమో సిఎస్ఆర్ జేఆర్ఎఫ్ అయింది, నెట్ అయింది, పిహెచ్డి అడ్మిషన్స్ వచ్చినాయి, అండ్ ఐసీఎంఆర్ లో కూడా జాయిన్ అయ్యారు. చూసావు కదా? సో కన్సిస్టెన్సీ అనేది సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్ కి చాలా చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ లేకపోవడం వల్లే ఈరోజు మీరు ఇంకా ఉన్నారు. మీతో పాటు చదువుకున్న మీ ఫైనల్ సెమిస్టర్ లో ఉన్న వాళ్ళే ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు. సో వాళ్ళు విత్ ఇన్ ఇంకో 2 months లో వాళ్ళది మాస్టర్స్ అయిపోద్ది, వెంటనే పిహెచ్డి జాయిన్ అయిపోతారు. మీరు మాత్రం ఓకే. సో సిచ్యువేషన్స్ అలా ఉంటాయి. అది కానీ ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తాను సార్ నేను. ఓకే. సో మన బ్యాచ్ March 17 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ February 2nd week నుంచి అడ్మిషన్స్ తీసుకుంటున్నాను. రిజిస్ట్రేషన్ తెలుసు కదా మన కోచింగ్? తెలుసు సార్. సో నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారా? కోచింగ్ ఎలా అంటే డైలీ మార్నింగ్ నైట్ క్లాసెస్ ఉంటాయి. సో మార్నింగ్ 7 to 8:30, నైట్ 8:30 to 10 అలా క్లాసెస్ ఉంటాయి. క్లాసెస్ ఎలా అంటే అందరూ మామూలుగా జస్ట్ ఏదో పీడిఎఫ్ ఓపెన్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అలా చేస్తారు. కానీ సార్ క్లాసెస్ అంటే ఒక స్టాండర్డ్ బుక్ తీసుకుంటారు. స్టాండర్డ్ బుక్ తీసుకొని దాంట్లో ప్రతి లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి టెర్మినాలజీని సారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే సార్ యొక్క ప్రత్యేకత. సో ప్రత్యేకత ఏం లేదు. సిఎస్ఆర్ నెట్ క్వాలిఫై అవ్వాలంటే ఖచ్చితంగా స్ట్రాటజీ సార్ అది. ఖచ్చితంగా ఏంటంటే టెర్మినాలజీ మ్యాండేటరీ. టెర్మినాలజీ ఎవరికైతే తెలుస్తుందో, ఎవరికైతే టెర్మినాలజీ వర్డ్స్ యొక్క మీనింగ్ తెలుస్తుందో ఆటోమేటిక్గా ఆన్సర్ చేయగలరు. ఎందుకంటే అది ఎంసీక్యూస్ కాబట్టి అక్కడే క్వశ్చన్ ఉంటుంది, అక్కడే ఆన్సర్ ఉంటుంది. ఆ ఆన్సర్స్ లో ఇచ్చిన ఆప్షన్స్ ఏదైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే మీకు టెర్మినాలజీ రావాలి. సో టెర్మినాలజీ అనేది ప్రాపర్ గా తెలియకపోవడం వల్లే చాలా మంది ఫెయిల్ అవుతుంది. కాకపోతే ఆ టెర్మినాలజీని నేర్పడమే మన యొక్క ఛానల్ యొక్క ప్రత్యేకత. సో సిఎస్ఆర్ స్ట్రాటజీ అనేది మనకి ఆ విధంగా ఉంటుంది. అందుకోసమే ఒక లాంగ్ టర్మ్ బ్యాచ్ లో జేఆర్ఎఫ్లు వచ్చినాయి. అలాగే మన బ్యాచ్ నుంచి ఏపీ సెట్ క్వాలిఫై అయ్యారు, అండ్ ఐపీఆర్ సెట్ అయింది, అండ్ నెట్ అయింది, యూజీసీ నెట్ పిహెచ్డి అడ్మిషన్ వచ్చింది, జేఆర్ఎఫ్ అయింది. సో ఇవన్నీ అయినాయి. నెక్స్ట్ 2 months అవ్వదు కదా సార్. 2 months 6 months మినిమం సార్. వీళ్ళు ఫస్ట్ బ్యాచ్ కాబట్టి అప్పుడే మనం స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత ఇలా అవ్వట్లేదని లాంగ్ టర్మ్ బ్యాచ్ పెట్టాము. అవునవును సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఎంఎస్సీ జువాలజీ చేసినా కానీ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళినా కానీ వచ్చి ఒక 10-15K శాలరీస్ అంతే సార్. మా అయితే 20 లోపే వస్తాయి సార్. అదే కొంచెం ఇక్కడికి వచ్చి చదువుకుంటా అకాడమిక్స్ చూసుకుంటానే ఇలా నెట్ కానీ సెట్ కానీ యూజీసీ నెట్ వీటన్నిటికి ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా మీకు అనేది బెటర్ లైఫ్ ఉంటుంది సార్. 15Kతో వచ్చే దాని బదులు ఒక 48-60K అంతవరకు స్టార్టింగ్ శాలరీ అంత వస్తుంది. సో నెట్ అంటేనే మీరు ఏదో పిహెచ్డీ చేసేయాలని అనే అపోహలో ఉండొద్దండి. సో జస్ట్ మీరు ఒక ప్రాజెక్ట్లోకి వెళ్తారు, నథింగ్ బట్ పిహెచ్డీ. వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మీకే హైరింగ్ ఉంటుంది. ఫర్దర్ వాళ్ళు ఏంటంటే రిక్రూట్మెంట్ బయట నుంచి కంటే అక్కడ ఉన్న వాళ్ళని ఎక్కువ తీసుకుంటారు. సో మీకు అది చాలా హెల్ప్ అవుతుంది. మీరు సిఎస్ఆర్ నెట్ అంటేనే పిహెచ్డీ జాయిన్ అయిపోతానే ఇంకా లైఫ్ అంతా చాలా వేస్ట్ అయిపోద్ది, ఎక్కువ ఇయర్స్ గడిచిపోతుంది నా ఫీలింగ్లో ఉండొద్దని. అక్కడి నుంచే లైఫ్ స్టార్ట్ అవుతుంది. సో అది తెలుసుకోండి. నేను చేసిన తప్పు మీరు చేయొద్దు. 1.5 year ఇప్పటికి జరిగిపోయింది. సో ఇప్పటి నుంచి నేను అలాంటి మిస్టేక్స్ చేయకూడదు నేను తెలుసుకున్నాను. సో నెక్స్ట్ బ్యాచ్లో సార్ బ్యాచ్లో తప్పకుండా కంటిన్యూ అవుతాను. ఎందుకంటే నేను ఇప్పుడు కూడా రిలీజ్ కాలేకపోతే ఇంక నేను సరిదిద్దుకోలేను. స్టూడెంట్స్ అన్నాక ఎటువంటి మిస్టేక్ జరుగుతూనే ఉంటాయి. మీరు అన్నట్టు సిఎస్ఆర్ నెట్ క్వాలిఫై అయితే పిహెచ్డీ మ్యాండేటరీ ఏం కాదు. మనం క్వాలిఫై అయితే మంచి జాబ్స్ రావడానికి స్కోప్ ఉంది, మంచి శాలరీస్ వస్తాయి.
15,000 20,000 చాలా మంది యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఏమనుకున్నారంటే సిఎస్ఆర్ నెట్ అది అవ్వదు రాదు అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సార్ ఇక్కడ యూనివర్సిటీలో గైడెన్స్ ఇస్తారు సార్, సమ్ ఎక్స్టెంట్ వరకే గైడెన్స్ ఇస్తారు, అంతేగాని వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రొఫెసర్లు కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ, అసోసియేట్ అకాడమిక్ కన్సల్టెంట్స్ కానీ, వీళ్ళందరూ ఏంటంటే ఈ అకాడమిక్స్లో పడి వాళ్ళ బిజీ లైఫ్లో అలా ఉంటారు. సో అందువల్ల వాటికి కంప్లీట్ గైడెన్స్ ఇవ్వలేకపోతున్నారు, అంతేగాని సో మనమే తెలుసుకొని ఆ, ఒకసారి సార్ కోచింగ్లో జాయిన్ అయితే సార్ గైడెన్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా నెట్ అనేది మీకు ఎలా అనిపిస్తుంది అంటే అలా అనిపిస్తుంది. కాకపోతే కన్సిస్టెన్సీగా 6 months మీరు రావాలి, చేయాలి, చదవాలి, అంతేగాని మీరు క్వశ్చన్ పేపర్ చూసి భయపడతారు స్టార్టింగ్లో, కానీ తర్వాత మీకే అర్థమవుతుంది. అది ఏం భయపడాల్సిన పని లేదు. ఏంటంటే ఒక అపోహ ఉంది, అదేదో పెద్ద భూతంలాగా దయ్యంలా చూస్తారు, అంతేగాని అలా ఏం లేదు. సెట్ అయితే అందరికీ ఏదో ఓకే, వన్ లైన్ క్వశ్చన్, సింపుల్ ఆన్సర్స్, సింపుల్ ఆప్షన్స్. అదే సిఎస్ఆర్ నెట్ అయితే ఆ పార్ట్స్ చూస్తే అందరూ భయపడిపోతారు, కానీ అక్కడ ఏమీ ఉండదు, అంతా పారాగ్రాఫ్ అంతా ఉంటుంది, కానీ దాంట్లో లాస్ట్లో మాత్రం మెయిన్ థింగ్ ఉంటుంది. సో లాస్ట్లో ఏదో ఆప్షన్స్ కీవర్డ్ అయితే రిలీజ్ చేస్తాడు, ఖచ్చితంగా ఆ ఎలిమినేషన్ చేసుకుని ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా అవును. క్రాక్ చేయొచ్చు. అదేమి ఈజీ. నేను 2 monthsలోనే 70% అంటే కంటిన్యూటీ కొట్టేసిండు. అది నేను అదే చెప్పాను. సార్ నాకు నీట్ బ్యాక్గ్రౌండ్ లేదు, నీట్కి ట్రై చేయలేదు, దేనికి ట్రై చేయలేదు. నీట్ అంటే పెద్ద ఏదో ఇదిగా అనుకుంటారు, కానీ నా నీట్ను కూడా నేను అసలు ఆ క్వశ్చన్ పేపర్ కూడా చూడలేదు, డైరెక్ట్ చూడడం సిఎస్ఆర్ నెట్ కాంపిటేటివ్. సో ఇది చూసిన తర్వాత ఫస్ట్లో భయపడ్డాను, తర్వాత కోచింగ్లో జాయిన్ అయ్యాను, కంటిన్యూ చేశాను, ఆ గ్రేడ్ సెక్యూర్ చేశాను. అదే 70% ఇప్పుడు వచ్చింటే నేను పిహెచ్డీకి ఎలిజిబుల్ అయ్యాను. కొత్త నామ్స్ తీసుకొచ్చారు కదా సార్ జగదీష్. సో కేటగిరీ 3 కింద మీరు క్వాలిఫై qualify ఇంకొక 5-10 వస్తుంటే అయిపోయేది. అయితే మీ జూనియర్స్కి ఏం సజెస్ట్ చేస్తారు? సార్ జూనియర్స్కి ఏం సజెషన్ చేస్తానంటే కాంపిటేటివ్కి అంటే అదర్ కాంపిటేటివ్, నాట్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, వేరే ఏమన్నా గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ప్రిపేర్ అయ్యి వచ్చే వాళ్ళకి ఇక్కడ వద్దు, మీరు దానికే వెళ్ళిపోండి, అక్కడే ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడికి వచ్చి వాటికి ప్రిపేర్ అవ్వాలంటే కష్టం అని చెప్తాను సార్. సో ఎవరైతే యూజీసీ నెట్ ఎన్విరాన్మెంట్ సైన్స్, సిఎస్ఆర్ నెట్ లైఫ్ సైన్సెస్, ఇంకా ఈ జువాలజీ కానీ, సో ఇట్లా సైన్స్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ఫ్యూచర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేట్టుగా ఇక్కడికి రండి. మంచి లైబ్రరీ ఉంది, మంచి బుక్స్ ఉన్నాయి, మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. సో ఏంటంటే ఇక్కడ టైం అనేది మీకు దొరకపోవచ్చు, అంటే అకాడమిక్స్లో బిజీ అవ్వచ్చు, కానీ ఫర్దర్ కాలేజ్ అయిపోయిన తర్వాత అయినా కానీ మీరు టైం కల్పించుకొని సో నెట్కి వీటికి ప్రిపేర్ అయితే మీకు మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. సో అది సార్. ఓకే. సో నెట్ అయితే ఎస్వి యూనివర్సిటీ పిఈ సెట్లో కౌన్సిలింగ్లో పెట్టుకుంటారు, అంటే కౌన్సిలింగ్ పెట్టుకుంటారు కదా, ఏపీపీ సెట్ 2025 రాసి వస్తారు కదా, వాళ్ళకి ఎస్వి యూనివర్సిటీ బాగుంటుందా లేదా? బాగుంటుంది సార్, మంచి క్యాంపస్, మంచిగా స్టడీస్, మంచి లైబ్రరీ, బుక్స్ కానీ అన్నిట్లో బాగుంటుంది సార్. బట్ ఏంటంటే ఒక బిజీ లైఫ్లో ఇక్కడ పడిపోతారు సార్. సో అలాంటప్పుడు మనం కొంచెము అవేర్గా ఉండాలి సార్ అబౌట్ అవర్ సెల్ఫ్. సో ఈ నెట్ వాటికి ప్రిపేర్ అయ్యేటప్పుడు అకాడమిక్స్ దీన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండేట్టుగా అయితే రండి. సో కంప్లీట్గా క్లాసెస్ జరగకుండా అయితే ఉండవు, క్లాసెస్ రెగ్యులర్గా జరుగుతాయి, మీకు టైం అనేది తక్కువైపోతుంది. సో అదొకరు ఆలోచించుకొని రండి. మీరు డే టైం అయితే చదువుకోలేరు, చదువుకుంటే ఎర్లీ మార్నింగ్ చదువుకోవాలి, లేదంటే ఆఫ్టర్ హాస్టల్ అదే నైట్ పడుకునే ముందరగానే చదువుకోవాలి, అంతేగాని మిగిలిన టైంలో మీకు టైం దొరకదు. సో అంత రెగ్యులర్గా క్లాసెస్ జరుగుతాయి, అంత రెగ్యులర్గా ల్యాబ్స్ చేపిస్తారు. సో మీరు చూసుకొని రండి, అది నేను చెప్పేది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్. మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఏం కూడా కంప్లీట్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మన ఛానల్ని సజెస్ట్ చేయండి, ఎందుకంటే చాలా మందికి గైడెన్స్ ఉండట్లేదు. ఆ గైడెన్స్ అసలు సిఎస్ఆర్ నెట్కి సంబంధించిన కోచింగ్స్ ఉన్నాయని కూడా చాలా మందికి తెలియట్లేదు. కాబట్టి మీ యొక్క వీడియో అనేది చాలా మందికి యూజ్ అవుతాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకా చెప్పాలంటే మీ గురించి చెప్పాలి సార్. ఫస్ట్ ఐఎమ్ ప్యాషన్లెస్ సార్, అసలు డిగ్రీ వరకు ఏం తీసుకున్నా నాకు గ్రూప్ తెలియదు సార్. తర్వాత వచ్చి చాలా ట్రై చేశాను సార్, సివిల్స్ ట్రై చేశాను, వెబ్ డెవలప్మెంట్ ట్రై చేశాను, తర్వాత శాప్ ఎండ్ యూజర్ ట్రై చేశాను, ఆ తర్వాత వీడియో ఎడిటింగ్ ట్రై చేశాను, కానీ నాకు ఏది సెట్ కాలేదు సార్. కానీ తర్వాత నెట్ అనేది ఒకటి ఉందని చెప్పేసి ఐడియా ఉంది సార్. సో జువాలజీ బ్యాక్గ్రౌండ్ నాకు అది ఇంట్రెస్ట్ కాబట్టి అటు సైడ్ వెళ్తే బాగుంటుందని చెప్పేసి అటు సైడ్ వెళ్ళాలంటే నెట్ ఎలా క్రాక్ చేయాలని నేను వీడియోస్ చూస్తున్నాను సార్. కానీ అన్ని కోచింగ్ అన్నీ నార్త్ వాళ్ళకి ఇంగ్లీష్ హిందీ మిక్సింగ్ వస్తున్నాయి సార్, నాకు అవి అంత అండర్స్టాండబుల్గా అనిపించలేదు సార్. సో తర్వాత మీ ఛానల్లో వచ్చింది సార్ ఒక వీడియో,
వీటి గురించి నెట్ గురించి ఒక వీడియో వచ్చింది. మీరు సెట్ కౌన్సిలింగ్ గురించి కూడా చేస్తున్నారు కదా. సో ఇంకోటి ఏంటంటే మీ వాయిస్ బాగా ప్లస్ సార్ మీకు. ఇంకా సో మీ వాయిస్ కూడా బాగా నచ్చింది సార్. సో ఇంకా నెక్స్ట్ బ్యాచ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తారని చెప్పి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను కదా సార్, మీకు తెలిసింది. సో అప్పటి నుంచి కాంటాక్ట్ అయితే ఒక 6-7 months వెయిట్ చేస్తే మీరు తర్వాత బ్యాచ్ స్టార్ట్ చేసిండ్రు. మాది ఫస్ట్ బ్యాచ్. మీరు ఎంత సపోర్టివ్గా ఉంటారు, ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు, ఎలాంటి టైంలో మిమ్మల్ని ఇంటరప్ట్ చేసినా కానీ మీరు డౌట్స్కి ఎలా ఆన్సర్ ఇస్తారు, ఎంత స్టూడెంట్ ఫ్రెండ్లీగా మాకు తెలుసు సార్. సో మిమ్మల్ని అప్పటి నుంచి కలుద్దాం అనుకుంటాను. మీకు ట్రైన్ టు మెసేజ్ సార్, కానీ ట్రైన్ టు మీట్ సార్, కానీ మీరే అవైలబుల్గా ఉండేవారు కాదు, ఇలా బిజీగా ఉండేవారు. సో ఫైనల్లీ ఈ రోజుకి మా కోసం ఇక్కడికి వచ్చారు సార్. సో అది చాలా బ్లెస్ఫుల్ సార్. ఏముంది శ్రీకాంత్, మంచిగా చదువుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఏమంటే అందరూ మన వాళ్ళు అనుకుంటాను, అందుకోసమే ఎక్కువగా గైడ్ చేస్తా ఉంటాను. యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు కామన్ గా అట్మాస్ఫియర్ కి లొంగిపోతా ఉంటారు, అలా అవ్వకూడదు అనేసి మీ క్లాసెస్ డైలీ వచ్చి డైలీ నోట్ మేకింగ్ చేసుకొని రివిజన్ చేసుకొని బిట్స్ అటెంప్ట్ చేస్తే అసలు నాకు తెలిసి అంతవరకు కూడా లేదు సార్. డైలీ క్లాసెస్ ఉంటే చాలు సార్, మీకు ఆటోమేటిక్గా వాళ్ళు 100% క్రాక్ చేస్తారు సార్. ఆ కన్సిస్టెన్సీ అదే ఆ కన్సిస్టెన్సీ రెగ్యులర్గా మెయింటైన్ చేస్తే చాలు సార్. అలా మెయింటైన్ చేసిన వాళ్ళే ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూషన్లో వాళ్ళు సీట్స్ వచ్చి జాబ్స్ వచ్చి అక్కడ ఎన్రోల్ అయినారు సార్. నాదనే కాదు, ఎక్కడైనా సరే ఏది సాధించాలన్నా కన్సిస్టెన్సీ చాలా చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ లేకపోతే కన్సిస్టెన్సీ, డెడికేషన్, హార్డ్ వర్క్, ఈ 3 లేకుండా ఎవరు సక్సెస్ అవ్వలేరు. కాబట్టి అదే ఎవరికైనా సక్సెస్కి దారి. చాలామంది ఏంటంటే ఈ రోజుల్లో అలా ఈజీగా అయిపోవాలి అనేసి చూస్తూ ఉన్నారు. ఈజీగా ఎప్పుడు రాదు, ఖచ్చితంగా కష్టపడాలి. కష్టపడితేనే సక్సెస్ వస్తుంది. కాబట్టి మీరు కూడా మంచిగా కష్టపడండి. మీకు సంబంధించిన వాళ్ళకి కూడా మీ జూనియర్స్ కి ముందు నుంచే గైడ్ చేయండి. మీలాగా ముందు నుంచే గైడ్ చేస్తాను సార్, ఇంపార్టెన్స్ చెప్తున్నాను సార్. వాళ్ళు ఫస్ట్ సెమ్ లో వచ్చారు కదా, అప్పటి నుంచి ప్రిపేర్ అయ్యింటే సార్ నెక్స్ట్ జూన్ కల్లా వాళ్ళు కొట్టేయచ్చు సార్. కానీ వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ తెలియట్లేదు సార్. నేను పడిన అదే నేను చేసిన మిస్టేక్ వాళ్ళు చేయకూడదు సార్. ఫైనల్ సెమ్ లో ఎందుకు రిలీజ్ అవ్వడం, ఇప్పుడే రిలీజ్ అయితే అకాడమిక్ ఉన్నప్పుడే మీరు నెట్ కొడితే మీ లెవెలే వేరు ఇక్కడ. వాల్యూ ఈవెన్ చాలా మంది ఈ మధ్య అసలు నెట్ ఆస్పిరెంట్స్ అసలు ఇంకా క్రాక్ చేయడం చాలా మంది తక్కువే అసలు. ఏ సార్, అవును, యూనివర్సిటీస్లో తగ్గిపోయారు. అవును. సో మీరు కొంచెం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి కన్సిస్టెన్సీగా ఫాలో అప్ చేస్తే మీరే హీరో ఇక్కడ యూనివర్సిటీలో. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్. థ్యాంక్ యూ. మంచిగా చదువుకోండి, మంచిగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్.